హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అంట్లు అయితే చూడండి, చాలా అంట్లు ఉన్నాయి కదా. నైట్ అంట్లు అయితే ఉన్నాయి, ఇంకా ఉదయం టిఫిన్ తిన్న తర్వాత కడిగే అంట్లు కూడా ఉన్నాయి. అందుకనే చాలా అంట్లు అయితే ఉన్నాయి. చలి మాత్రం మామూలుగా ఉండట్లేదు అనుకోండి. ఎంత చలి ఉన్నా సరే ఇంకా మన పనులు అనేవి తప్పవు కదా, పనులు అయితే చేసుకోవాలి. నవీన్ కూడా స్కూల్కి వెళ్ళాడు. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అంట్లు అయితే కడుగుతున్నాను. బట్టలు కూడా నానబెట్టేశాను. ఈ అంట్లు మొత్తం కడిగిన తర్వాత బట్టలు అయితే ఉతికేసేయాలి. అప్పుడప్పుడు అనిపించిద్ది, ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు కదా అనిపించిద్ది. ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం, మనం ఒక్కళ్ళేమే పని మొత్తం చేసుకోవాలి. ఒక్కోసారి హెల్త్ బాగుండదు. హెల్త్ బాగుండకపోయినా కానీ తప్పదు, ఇంకా పని మొత్తం మనమే చేసుకోవాలి. ఇంట్లో అత్త కోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కలిపి పనులు చేసుకుంటారేమో, షేర్ చేసుకుంటారేమో. నాకైతే తెలియదు కదా, నేనైతే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నాకు పనుల్లో హెల్ప్ చేసేవాళ్ళు, షేర్ చేసుకునే వాళ్ళు అయితే ఎవరూ ఉండరు. ఇంట్లో అత్త వాళ్ళు ఉంటే ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగలేనప్పుడు, అలాంటప్పుడు ఏదన్నా పని ఎక్కువగా ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంటారు. కాకపోతే ఇంకా నాలాంటి వాళ్ళకి అలాంటి ఛాన్స్ అయితే లేదు. పనుల్లో ఎంత హెల్ప్ చేస్తుంటారో గొడవలు అలాంటివి కూడా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఉండటం, కలిసిమెలిసి పని చేసుకోవటం, ఒక మాట అనుకోకుండా ఉండటం అనేది జరిగిద్దంటారా? జరగదు. నాకు తెలిసైతే ఉండరు. ఎవరో కొంతమంది ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. మనం ఊరు మొత్తం వెతికినా కానీ ఒకళ్ళిద్దరు కనిపిస్తారేమో, అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఎక్కువ శాతం పోట్లాడుకుంటానే ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పుకుంటానే ఉంటుంటారు. కానీ కొంతమంది, అదే ఒకళ్ళిద్దరని చెప్పాను కదా, అలాంటి వాళ్ళైతే ఉంటారు, బాగా అన్యోన్యంగా ఉంటారు. అనుకుంటారు, అనుకున్నా కానీ అప్పటికప్పుడే మళ్ళీ మర్చిపోతుంటారు, బాగా కలిసిపోతుంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికైనా సరే గొడవలు వస్తాయండి. అమ్మ కూతురు ఉంటారు, గొడవలు రాకుండా ఉంటాయా? ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు. పిల్లల మీద నేను ప్రతిరోజు అరుస్తూనే ఉంటాను, గొడవ పడుతూనే ఉంటాను. వాళ్ళు ఒక్కోసారి అరుస్తూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. మనం చెప్పిన మాట వినరు. అలాగనే అత్తాకోడళ్ళు కూడా ఒక ఇంట్లో ఉంటాం కాబట్టి గొడవలు వస్తూనే ఉంటాయి, ఒక మాట అనుకుంటానే ఉంటాం. వాళ్ళు మనల్ని అంటారు, మనం వాళ్ళని అంటూ ఉంటాము. వీటన్నిటిని అధిగమించుకొని మనం ఇంట్లో హ్యాపీగా ఉండాలి. ఈ పనులు అత్తే చేయాలి, ఈ పనులు కోడలే చేయాలి అనే రూల్స్ కాకుండా ఎవరికి వీలుని బట్టి వాళ్ళు పనులు చేసుకోవాలి. కొంతమంది కోడళ్ళు చిన్న ఏజ్ వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే వంట అనేది వాళ్ళు చాలా బాగా చేస్తారు. అత్తలు చాలా సీనియర్స్, వీళ్ళు కొన్ని సంవత్సరాలు బట్టి వంటలు చేస్తూ ఉన్నా కూడా వీళ్ళకి బాగా రుచిగా వండటం అనేది రాదు. ఇప్పుడు యూట్యూబుల్లో కొత్త కొత్త వంటలు, వెరైటీలు, చికెన్లు, బిర్యానీలు ఎలా వండాలి ఏంటి అన్నీ మనకు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, అవన్నీ చూసి వంట అనేది ఎలా చేయాలి అనేది బాగా నేర్చుకుంటున్నారు. ఒకవైపు చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు, వంట అనేది అసలు ఎంత బాగా చేస్తున్నారు అనుకోండి. ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు అయితే ఇంకా బాగా చేస్తున్నారు. ఈ ఫోన్లు, యూట్యూబ్లో చూసి బిర్యానీలు, చికెన్లు అసలు చక్కగా వండుతున్నారు. ఏ స్వీట్స్ అయినా కానీ ఏవైనా సరే బాగా చేస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఏమవుతుంది, అత్తల కంటే కూడా కోడళ్ళు బాగా వంట చేసి బాగా రుచిగా వండి పెడతారు ఇంట్లో వాళ్ళకి. అలాంటప్పుడు వంట పని అనేది కోడలు చేసిందనుకోండి, ఇంకా వేరే పనులు ఉంటాయి, చిన్న చిన్న పనులు. అలాంటివి అత్త చేయొచ్చు. గిన్నెలు తోమటం అంటేను, ఇంకా వేరే పనులు ఇంట్లో ఏ పనులకేం కుదవండి, బోల్డ్ పనులు ఉంటాయి. అలాంటివి అత్త చేసుకోవచ్చు. లేదనుకోండి, ఒకళ్ళు గిన్నెలు తోముతా ఉన్నారనుకోండి, ఒకళ్ళు కడగటం. ఉమ్మడి కుటుంబం మరింతమంది ఉన్నారనుకోండి, గిన్నెలు చాలా ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు ఒక్క పనినే ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. వంట అనుకోండి, ఇప్పుడు అత్తగారికి వంట అనేది బాగా చేయటం రాలేదనుకోండి, ఆమె కూరగాయలు కట్ చేసి ఇవ్వచ్చు. కూరగాయలు కట్ చేసి ఇచ్చిందనుకోండి, కోడలైనా చక్కగా వంట చేసి పెడుతుంది. అలా ఒకరికొకరు పనుల్లో హెల్ప్ చేసుకోవటం. ఫస్ట్ మెయిన్ ఉండాల్సింది ఈగో ఉండకూడదు. అత్తకైనా కోడలకైనా సరే ఫ్యామిలీ మెంబర్స్, మనం ఒక ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనం కలిసిమెలిసి ఉండాలి. మన పనులు అనేవి మనం చేసుకోవాలి. ఒకళ్ళకి హెల్త్ బాగలేకపోయినా సరే మనం హెల్ప్ చేయాలి. ఒకరోజు వాళ్ళు రెస్ట్ తీసుకున్న 1-2 రోజులు ఆ రోజు పని మొత్తం మనం చేయాలని మనకు ఉండాలి. మన ఇంట్లో మనిషి మన మనిషి అనే ఫీలింగ్ అయితే మనకు ఉండాలి. ఈగోకి వెళ్ళకూడదు. ఏంటి ఆమె కూర్చుంటే నేను చేసి పెట్టాలా అని ఇలా ఈగోకి వెళ్ళామనుకోండి, ఇంకా ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమలు తగ్గిపోతాయి. మన ఇంటికి వచ్చిన తర్వాత కోడలు మన ఇంట్లో మనిషే కదా, మన కూతురు లాంటిది. ఇంకా కూతురు కంటే కూడా ఎక్కువేననుకోండి, ఎక్కువగానే చూసుకోవాలి.
కూతురు ఎందుకంటే పెళ్లి చేసేసాం బయటికి వెళ్ళిపోయింది, ఇంకా వాళ్ళ బాధ్యత అనేది ఉండదు. వాళ్ళు మనకు బాగలేకపోయినా కానీ వచ్చి చూస్తారా, చూడరు. వచ్చినా కానీ ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, అంతకంటే ఎక్కువ రోజులు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తయ్య మామయ్య, ఇంకా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు బోల్డ్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చి మన ఇంట్లో ఉంటారా, ఉండలేరు. అలాంటప్పుడు మనం ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అలాంటప్పుడు ఒకళ్ళకొకళ్ళు కష్టం వచ్చినప్పుడు మనమే ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవాలి, ఒకళ్ళకొకళ్ళు ప్రేమగా ఉండాలి. ఓపిక ఉన్నంత వరకు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఓపిక లేదు, నేను చెయ్యలేను అనుకున్నప్పుడే రెస్ట్ తీసుకోవాలి. కొంతమంది ఉంటారు, ఓపిక ఉంటుంది, చేసే ఓపిక ఉంటుంది, బాగానే ఉంటారు. కాకపోతే పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు, వండి పెడుతున్నారు, మనం తిని కూర్చుందాంలే. ఒకరోజు హెల్త్ బాగలేదనుకోండి, రెండో రోజు కూడా హెల్త్ బాగున్నా సరే సేమ్ అదే పరిస్థితిలో ఉంటారు. పక్కన వాళ్ళు చేసి పెడితే తిని కూర్చుందాంలే అనే ఆలోచనతో ఉంటారు. అస్సలకి ఆ ధోరణి అనేది మంచిదే కాదు. ఆ ఇంటి వాతావరణానికి కూడా మంచిది కాదు, చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు మీరు చేశారు కదా, ఇలా తగ్గినా సరే తగ్గలేదని చెప్పేసి నాటకం ఆడి 4 రోజులు ఎక్కువ కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. తర్వాత మీ కోడలకు కూడా అదే పరిస్థితి వచ్చిందనుకోండి, ఆమెకి హెల్త్ బాగుండదు. హెల్త్ బాగలేనప్పుడు ఒకరోజు హెల్త్ బాగలేదని రెస్ట్ తీసుకున్నా, ఇంకా మీరు ఫస్ట్ అలవాటు చేశారు కదా, ఒకరోజు బాగుండకపోయినా సరే 4-5 రోజులు, వారం రోజుల పాటు నాకు బాగలేదు, పని చేయలేదని చెప్పేసి ఇంకా అలాగనే రెస్ట్ తీసుకుంటా ఉంటే, ఇంకా తర్వాత కోడలు కూడా సేమ్ అదే పరిస్థితి. ఆవిడ కూడా అంతే, ఒకరోజు తగ్గినా సరే ఇంకా 4 రోజుల పాటు అలాగనే రెస్ట్ తీసుకొని పని మొత్తం మీ మీద వేసిద్ది. ఎందుకంటే ఫస్ట్ మీరే కదా అలవాటు చేసింది. అప్పుడు ఇంటి వాతావరణం ఏమైద్ది, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు. ఇలా నాటకాలు ఆడుకుంటా ఉండాల్సి వచ్చింది. ఒక్కోసారి నిజంగానే మీకు బాగుండకపోయినా సరే ఇంకా నమ్మరు, ఈమె నాటకం ఆడుతుంది, అన్నీ అబద్ధాలే చెప్తుంది. కొంచెం బాగలేకపోయినా సరే ఇంకా దాన్ని ఎక్కువ అతిగా చేసేసిద్ది, 4 రోజులు రెస్ట్ తీసుకుంటుందని చెప్పేసి ఇంకా మిమ్మల్ని నమ్మను కూడా నమ్మరనుకోండి. అస్సలు ఆ పద్ధతి అనేది మంచిదే కాదు. మనం ఏ పని చేసినా సరే నిజాయితీ ఉండాలి. అది ముఖ్యంగా ఇంట్లో పని నిజాయితీనా అనుకోవచ్చు. అత్తా కోడల మధ్య గొడవలు అనేవి రాకుండా ఉండాలంటే ఇంట్లో పనుల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనం నిజాయితీగా ఉండాలి. పక్కన వాళ్ళకి నమ్మకం కలిగించే విధంగా ఉండాలి కానీ మన మీద నమ్మకం కోల్పోయే విధంగా మాత్రం అసలు ఉండకూడదు. మా అత్తయ్యకి ఎంతో బాగుండకపోతే కానీ పడుకోదు, కూర్చోదు. లేకపోతే తనకి హెల్త్ బాగుంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది, నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క పనిలో అనే భావన మీ కోడలకు కలగాలి. అదేవిధంగా కోడలు కూడా, మా కోడలకు కూడా ఏదో హెల్త్ బాగలేదు, లేకపోతే తను అసలు ఖాళీగా కూర్చోదు, నా మీద పని మొత్తం వదిలేయదు, తనకి హెల్త్ బాగుంటే తప్పనిసరిగా పని చేసిద్ది, నాకు హెల్ప్ చేసిద్ది అనే భావన మీ అత్తగారికి కూడా కలగాలి. ఫ్యామిలీ మధ్య ఇలాంటి నమ్మకం అయితే ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకునే విధంగా మాత్రం అసలు ఉండకూడదు. కోడల వైపు చుట్టాలు వస్తే ఒక రకంగా చూడటం, అత్తగారి వైపు చుట్టాలు వస్తే ఇంకొక రకంగా చూడటం, ఇలాంటివి కూడా ఉండకూడదు. మన ఇంటికి గెస్ట్లు వచ్చారంటే వాళ్ళు ఎవరి తరపైనా సరే గెస్ట్ అంటే గెస్టే కదా, చుట్టాలంటే చుట్టాలే మన ఇంటికి వచ్చిన వాళ్ళు. అందరినీ ఒకే రకంగా చూడాలి, వాళ్ళని ఒక రకంగా వీళ్ళని ఒక రకంగా అసలు చూడకూడదు. అందరిని ఒకే రకంగా ఒకే ప్రేమగా చూడాలి. వాళ్ళు ఉన్నన్న రోజులు వాళ్ళకు మర్యాదలు చేయాలి. ఎక్కువ రోజులు ఎవరు ఉంటారండి, ఎవరు ఉండరు. ఎవరి ఇండ్లు వాళ్ళకి, ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు. ఇంకా పని పాట లేని సోమరిపోతోళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళే పక్కింటి మీద పడి తిందామని వస్తుంటారు. కానీ నార్మల్గా పనులు చేసుకునే వాళ్ళు, ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది లీడ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఒకరి ఇంటికి వచ్చి ఒక 10 రోజులు ఉండనే ఉండరు. కాకపోతే ఎండాకాలంలో ఇంకా ఆడపిల్లలు అలా ఉంటారు చూడండి, పుట్టింటికి వచ్చి సరదాగా ఒక 10 రోజులు ఉంటారు. కానీ ఇంకా వేరే ఎవరు వస్తారు, ఎవరూ రారు. అత్తా కోడళ్ళకి గొడవలు వచ్చినాయి అంటే దానికి ఒక పెద్ద కారణం అయితే ఉండాలి. కానీ చిన్న చిన్న గొడవలు, కూరగాయల కాడ, ఉప్పు కాడ, పప్పు కాడ, ఇలాంటి గొడవలు అయితే మాత్రం అస్సలు ఉండకూడదు. సిల్లీ రీజన్స్ కాడ మాత్రం అస్సలు గొడవలు పడకూడదు. అత్తలో అమ్మని చూసుకోవాలి, కోడల్లో కూతుర్ని చూసుకోవాలంటారు, ఇది మాత్రం జరగదు. అత్తని అత్తగానే చూసుకోవాలి, కోడల్ని కోడలుగానే చూసుకోవాలి. ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. అత్తకైనా కోడలకైనా అత్తగారికి ఇచ్చే రెస్పెక్ట్ అనేది వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, కోడలికి ఇచ్చే గౌరవం కోడలికి ఇవ్వాలి. ఏదైనా ఒక బాధ్యతగా ఉండాలి. కోడలైనా సరే తన పుట్టింటి విషయాలన్నీ అత్తగారికి చెప్పకూడదు. ఎంత ప్రేమగా ఉన్నా సరే పుట్టింటి విషయాలు, పుట్టింటి దగ్గర జరిగినవి, అక్కడున్న లోపాలు కానీ ఏమైనా సరే అత్తగారింట్లో అస్సలు చెప్పకూడదు. అత్తగారింట్లో జరిగిన సంఘటనలు కానీ, గొడవలు కానీ, వేరే విషయాలు కానీ, మీ అత్తగారి మీద చాడీలు కానీ అలాంటివి పుట్టింట్లో అస్సలు చెప్పకూడదు. అక్కడ మీ వదినలు ఉంటారు కదా,
వాళ్ళ ప్రభావం అనేది మీ అమ్మగారి మీద వాళ్ళ మీద పడిద్ది. ఇంకా మీ కూతురే వాళ్ళ అత్తగారిని చూడట్లేదు సాడీలు చెప్తుంది. నేను మిమ్మల్ని ఎందుకు చూడాలని మళ్ళీ ఇంట్లో లేనిపోని సమస్యలు వస్తుంటాయి. అందుకని అత్తగారి మీద చాడీలు అనేవి పుట్టింట్లో చెప్పకూడదు. ఏదన్నా చెప్పాలి అనుకున్నా కానీ ఓన్లీ అమ్మకి నాన్నకే చెప్పుకోవాలి. అందరున్నప్పుడు గోలగోల చేసి చెప్పుకోకూడదు. అలాగే అత్తగారు కూడా కోడల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువ చేసి చూడకూడదు. ఆడపిల్లల ముందు కూడా కోడల్ని తక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక ఇంట్లో కలిసి ఉండాల్సింది మీరే కదా. రేపు మీకు హెల్త్ బాగాలేకపోయినా మంచైనా చెడైనా చూసుకోవాల్సింది కోడలే. అందుకనే ఆ కోడలను కూడా నలుగురిలో తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువ చేసి చూడకూడదు. కొంతమందికి సరిగ్గా పనులు చేయటం రాదు, వంట చేయటం రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 మందిలో కూర్చొని మా కోడలకు అవి చేత కాదు, ఇవి చేత కాదు, ఏమి చేత కాదు, వాళ్ళ అమ్మ నాన్న సరిగ్గా పెంచలేదు, అది ఇదని చెప్తా ఉంటారు. అసలు మన ఇంటి కోడల్ని నలుగురిలో మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? తనకు చేత కాదు, మనం దగ్గర ఉండి నేర్పుకుందాం. 1కి 2 సార్లు చెప్తే వాళ్ళే నేర్చుకుంటారు. ప్రేమతో మంచిగా చెప్పామంటే చాలామంది వింటారు, మారతారు. 90% ప్రేమగా మంచిగా ఉన్నామంటే పక్కన వాళ్ళు కూడా అలాగనే ఉంటారు. ఏదైనా సరే ఇద్దరూ కలిసిపోవాలి, ఇద్దరూ మంచిగా ఉండాలి. ఒకళ్ళు మంచిగా ఉండి ఒకళ్ళు చెడుగా ఉన్నా కానీ ఆ మనస్తత్వాలు కలవు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.